పానం మంచిగా లేక దవాఖానకు పోయి బెడ్కి అడ్మిట్ అయితే మస్తు బాధపడుతుంటారు కదా. అబ్బా ఈ డాక్టర్లు ఈ సూదులేసుడు ఈ గ్లూకోజులు పెట్టుడు ఎప్పుడు బంద్ చేస్తారో, నేను ఎప్పుడు కోలుకుంటానో, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతానో, ఎప్పుడు ఇంటికి పోతానో అనే అనుకుంటారు. ఇంకా సీరియస్గా ఉన్నోళ్ళు అయితే నాకేమన్నా అవుతుంది కావచ్చని భయపడతారు కదా. కానీ అదే కూడా ఒక అవ్వ దవాఖానలో బెడ్ మీద ఉండి కూడా ఏం చేస్తుందో చూడండి. గణపతి చవితికి గణపతి పూజలు ఉత్సాహముతో రాళ్ళను దేంటివి. అవ్వ మేడం సార్, అవ్వ మేడం అంతే. చూసినరానులా పానం మంచిగా లేక దవాఖాన బెడ్ మీద ఉండి కూడా ఇంత కూడా టెన్షన్ లేకుండా ఆనందంగా పాట పాడుతున్నది అవ్వ. ఇట్లా పాటలే కాదు పద్యాలు కూడా పాడుతున్నది. ఏది ఒక్కసారి మా వాళ్ళ కోసం ఉప్పు కప్పూరము పద్యం చదవవ్వా. ఉప్పు కప్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుసుల జాడ వేరయ. అట్లనే ఇంకొక పద్యం చైత్రమాసమున చెట్లు చెగించెను ఉగాది పండుగ ఓహో. సూపర్ అవ్వ, సూపరు. తెలుగు భాషలో ఉండే గొప్పతనము, తెలుగు భాషలో ఉండే తీయదనం అంతా నీ దగ్గరనే ఉన్నట్టున్నది. అందుకే ఈ పరిస్థితుల్లో కూడా ఇంత మంచిగా పాడినావు. ఈ అవ్వ పేరు మహబూబి, 82 ఏండ్లు, మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ అవ్వది. వ్యవసాయం పనిచేసేదట అవ్వ. ఆ టైంలో కూడా మంచిగా తోటి పనులతోని సంబురంగా మాట్లాడుకుంటా జోకులు చేసుకుంటా నవ్విస్తూ ఉండేదట. అయితే ఇప్పుడు పాపం పానం మంచిగా లేకపోతే ఇంట్లో దవాఖానకు తీసుకపోతే వెంటిలేటర్ మీద ఉంచిండ్రు డాక్టర్లు. అయినా కానీ ఇట్లా పాటలు పాడుతున్నది హుషారుగా. శ్రావణ మాసము రాలెను చినుకులు కృష్ణాష్టమికి కృష్ణుడు. ఈ అవ్వ ధైర్యం సూపర్ కదా నుల్లా. అందుకే అవ్వను అందరూ గ్రేట్ బామ్మ అంటున్నారు. మనిషి ఆనందానికి మించిన మందు ఏది లేదంటారు కదా, అది అవ్వకు బగ్గ తెలిసినట్టున్నది. అందుకే బెడ్ మీదున్న బేఫికర్గున్నది అవ్వ.